వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన ముత్యాల సరం వింటారు. అదొక పల్లెటూరు. ఆగి ఆగి ప్రవహిస్తున్న గోదావరి. ఆ నీలి నీడల నీటి ఒడ్డున ఆకుపచ్చని అందాలు, కళ్ళు జిగేలుమనిపించే మరకత ద్వీపాల్లాంటి పొదరిళ్ళు. ఎవ్వరికీ పట్టని ఆ సౌందర్యం, అస్తిత్వం లేని అనేక వాటి కోసం బతుకు పోరాటంలో మనిషి పాదాల తొక్కిడితో మరెన్ని అందాలు మరుగున పడిపోయాయో. ఈ సుందర ప్రకృతిలో గోదావరికి ఆ ఒడ్డున నా ఎదగాయం చేసిన కృష్ణ, నీ పెదవి తాకే మురళిని అవుదునా అని ఆర్తిగా అడుగుతూ గాలినే దూతగా వంశీమోహనుడికి తమ నివేదనను అర్పిస్తున్నాయి వెదురు పొదలు. పున్నగపూలు ఓహ్ రాశిగా పోసున్నాయి. ఒళ్లంతా సువాసనలతో స్వామి పాదాల చెంతకు చేరడానికి తీయని నిరీక్షణతో జీవితాన్ని ముడుపు కట్టి ఊపిరితో ఘడియలు లెక్క పెడుతూ తమ నిట్టూర్పుల సెగకు తామే ఒడిలి వాడి తలవాలుస్తాయా అన్నట్టున్నాయి. గాలి రివ్వున వీస్తోంది. గోదావరికి సందడి ఎక్కువయింది. ముత్యపు చిప్పలు లేత సూర్యకిరణాల స్పర్శకు సుందరంగా కళ్ళు విప్పుతున్నాయి. అక్కడ అదుగో అతి సుందర పాదం అలవోకగా అందెల రవళితో అడుగులో అడుగు వేస్తూ గాలిలోని ప్రతిస్పందనకు పులకిస్తూ అదిగో ముక్త, పులికడిగిన ముత్యంలా వెన్నెలలాంటి లేత ఎండలో సుస్నాతురాలైన నదీమ తల్లిలా అదిగో. ముక్తా, నువ్వు ముత్యానివేనే తల్లి, కానీ భగవంతుడు దయలేనివాడు. తండ్రి దుఃఖానికి ఆమె దగ్గర జవాబు లేదు. మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వచ్చింది. పున్నాగపూలతో మాట్లాడింది. పిచ్చి తల్లులారా, వాడిపోతున్నారా? చేత్తో తడుముతూ పెదవులకు వానిచ్చుకోబోయి నాలి ఖర్చుకుని పూల సజ్జలోకి అతి సున్నితంగా జారవిడిచింది. పండిన జామపండు వాసన. తలెత్తి చూసింది. చెట్ల కబుర్లు. ఏం లాభం? ఏం కనిపిస్తుందని? వెదురు హోరు గాలిలో గోదావరమ్మ శృతి కలుపుతోంది. ఇవన్నీ దాటి నడిచిపోతోందామె. ముక్తా, గాలిలో ఆమెకు మాత్రమే వినిపించే పిలుపు. ఎక్కడికి? ఏది గమ్యం? ఒడ్డుకు వస్తున్న గోదావరమ్మ నీళ్లు ఆమె పాదాలను పాత జ్ఞాపకాల భయాల నుంచి కడిగేస్తున్నాయేమో. మెల్లిగా గుడి లోపలికి అడుగు పెట్టింది ఆమె. చేతులు రాతి విగ్రహాన్ని సున్నితంగా స్పర్శిస్తున్నాయి. ఆమె చేతుల్లో స్పందించేది రాయి కాదు. ఆమె వరకు ఆయన వంశీమోహనుడు. కాలితో నేలను రాసింది. నిన్నటి ముగ్గు చెరిగిపోయింది. పెద్ద సింహద్వారం. తలుపులకు ఏనాటిదో స్వామివారి దశావతారం చెక్కడం ఉన్నది. తడిమి చూసుకుని పక్కగూట్లోంచి ముగ్గు తీసి వేసింది ముక్త. గోదావరి నీటితో ప్రాంగణం సుస్నానం చేసింది. గుడిలో నల్లనయ్య లాలపోసుకున్నాడు. ముక్త స్పర్శతో భగవంతుడితో మాట్లాడుతోంది. కానీ ఆ మౌన సంభాషణలో అందరిలా వేడుకల గోడు ఉండదు. తీర్చాల్సిన ఆశల ముడుపులు లేవు. రాల వసంతాల కోసరం స్వాగతాలు లేవు. వాటికి వేటికీ అందని భావన అది. మనస్సును ఆరాధనలో ముంచి లిపిలేని హృదయ స్పందనతో చందనంగా, పూలుగా, ధూపంగా, దీపంగా, నైవేద్యంగా, సర్వోపచారాలుగా సమర్పించే భావన అది. అలనాటి శ్రీ శంకర భగవత్పాదుల నవరత్నమాలికా స్తోత్రానికైనా ముక్త మూగ పూజలకైనా ప్రాతిపదిక ఒక్కటే. తానుగా కాలేని, తనలో ఉండి తానే అయ్యి సర్వవ్యాప్తమయ్యే ఆ మహాశక్తి ఏమిటి అంటే ముక్త బేలగా చూస్తుంది. పండిత పరిజ్ఞానవాదాలకు
దివ్య అనుభవాలకు మధ్యలో సమానాంతర రేఖలు చాలా ఉంటాయి. ముఖద్వారానికి ఉండే గంటలు గలగలలాడే వసంతాల సువాసనలన్నీ తులసితో గుచ్చి మాలగా స్వామికి అలంకరించింది. కనపడని మురళీమోహనుడి పెదవిపైన కనబడేట్టున్న చిరునవ్వు. కాని ముక్త అది గమనించలేదుగా. వణుకుతున్న చేత్తో కన్నయ్య చిరుపెదాలకు చిరుసంత వెన్నరాసి మెరుస్తాయని సున్నితంగా తుడుస్తోంది ముక్త. ముక్తా! ఈసారి స్పష్టంగా వినబడింది పిలుపు. జలధరించింది ముక్త హృదయం. భగవంతుడే పిలిచాడేమోనని భయపడదు ముక్త. ఆమె దృష్టిలో ఆయనెప్పుడూ నిజమే. కాని ఇహములో మనిషి పిలిస్తేనే ఉలిక్కి పడుతుంది ముక్త. కారణం, ఊరు చివరన ఏటి ఒడ్డున ఉండే ఈ వేణుగోపాలస్వామి ఆలయం అందరికీ అక్కర్లేదు. ఆమె తండ్రి ఊరు మధ్యలో ఉండే చెన్నకేశవస్వామి ఆలయంలో పూజారి. అక్కడికి విపరీతంగా జనం వస్తారు. ఈ చిన్న గుడి ఆ జమీనులోదే అయినా దీనికి అంత జనం ఎద్దడి లేదు. అందుకే పిలుపు వినిపించిన వైపు తల తిప్పింది ముక్త. నేను ముక్తా! మెల్లిగా వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడతను. ఒక్కసారి ఒళ్ళు జల్లుమన్నది ముక్తకి. మీరు? నేనే, గోపాల్ని, నీ గోపిని ఆత్రంగా అంటున్నాయి అతని పెదవులు. మాట్లాడలేదు ముక్త. ఆమెలో సన్నటి వణుకు. కొద్ది దూరంలో వీరిద్దరినీ గమనిస్తున్న మరొక జత కళ్ళల్లో కుతూహలం. ముక్తా, ఒంటరివాణ్ణైపోయాను. అతని గొంతులో దుఃఖం, అందులో ఆర్తి, దిగుడు బావి నుంచి వినబడుతున్నట్టున్నాయి ఆ మాటలు. అవును, విన్నాను. మెల్లిగా అతనితో బయటికొచ్చి పున్నాగరవళి వింటూ ఆ చెట్టు క్రింద కూర్చుంది ఆమె. 2 మోకాళ్ల మీద తల ఆంచి మూగ కళ్ళతో చూస్తోంది. అతను ఆమె వెనకాలే వచ్చాడు. ఆమెను పట్టుకోనట్టుగా నడిచాడు. ఎలా ఉన్నావు ముక్తా? బాగానే ఉన్నాను. ఎండుటాకొకటి అతని పాదాల క్రింద నలిగింది. ఆమెని చూస్తున్నాడతను. ఈ ముక్త, సాధారణంగా కనిపించే ఈమె, 40 ఏళ్లు దాటుతూ పాపిటలో ఫలితాల కేశాలున్న ఈ ప్రౌఢ, సంపన్నురాలు, సౌందర్యవతి, అలంకార ప్రియురాలు అయిన తన భార్య కన్నా ఎక్కువ జ్ఞాపకాలు మిగిల్చింది. ఏమున్నది ఈమెలో? అతని దృష్టి ఆనాటి జ్ఞాపకాల నదీ స్నాయువులలోకి ప్రయాణం చేస్తోంది. ఆనాటి ముగ్ధకి ముక్త అన్న పేరున్నదని మొదట్లో అతనికి తెలియదు. పూజారి గారి కూతురు అని మాత్రమే తెలుసు. ఆ ఇంటికి కాబోయే అల్లుడివి. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బావుండదని అమ్మ లౌక్యం ప్రదర్శించి రైలు టిక్కెట్టు కాక ఒక 100 రూపాయలు అదనంగా నాన్నగారికి తెలియకుండా జేబులో కుక్కి ఆ పల్లెటూరికి తమ్ముడింటికి పంపింది తల్లి. అక్కడ మేనమామ కూతురు చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా కనిపించింది. పల్లెటూరు అందం, పైగా తానే కావాలన్న తమకం ఉన్న అమ్మాయి మరి అంత అందుబాటులో ఉండడం అతనికి అద్భుతంగా ఏమీ అనిపించలేదు. మేనత్త అతి మర్యాదలు, మేనమామ ఆస్తి వివరాలు, అప్పుడే పెళ్ళైపోయినట్టు మాట్లాడే ఆ అమ్మాయి చాలా తొందరగా బోరు కొట్టేశాయి అతనికి. అదుగో అప్పుడే కనపడింది ముక్త. మంచి ముత్యంలా, మంచులో తడిసిన మల్లెపువ్వులా అతనికి ఇంట్రెస్ట్ పెరిగింది. పరిచయమైన 2 గంటలోనే సరదాగా కాలు అడ్డం పెడితే పడిపోయిన ఆమె మెల్లిగా, అతి మెల్లిగా కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ, వణుకుతూ, తడుముకుంటూ ఒళ్లంతా కొంగు కప్పుకుంటూ ఉంటే మొట్టమొదటిసారిగా అర్థమైంది ఆల్చిప్పల్లాంటి ఆ అందమైన కళ్లకు చూపు లేదని. అతనిలో తెలియని జాలి. అది ఇష్టంగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పైగా కమిట్మెంట్ లేని స్నేహం. రోజూ వేణుగోపాలస్వామి గుడికి వెళ్లడం ఆనవాయితీగా చేసుకున్నాడు. అక్కడ కొండలలాంటి బండరాళ్ల మధ్య ఏదో ప్రశాంతత. ఆ మధ్య శిలాసుందరిలాంటి ముక్త.
10 మాటలకు 1 మాట జవాబు చెప్పే ముక్త, అదైనా ముత్యాలు రాలినట్టు. కాని అతనికి ఆమె మనస్తత్వం అర్థమయ్యేది కాదు. ఆ వేణుగోపాలస్వామిని రాతి విగ్రహం అంటే ఆమెకు కోపం వచ్చేది. నా కళ్ళతో చూడు, ఆయనేమిటో అర్థమవుతాడు అనేది. ఆమెలో యవ్వనం, అపురూప సౌందర్యం, దానికి తోడు అమాయకత్వం, ప్రపంచపు లౌక్యాలు తెలియకపోవడం అతనికి మరింత మాదకతనిచ్చాయి. పూజ చెయ్యగా మిగిలిన పారిజాతాలు అతని పాదాల మీద పోసి కిలకిల నవ్వేది ముక్త. ఏమి నవ్వులవి! పూలబాలలు. అతడిలో లౌక్యుడున్నాడు, కాని ప్రేమికుడు ఉన్నాడు. ఆమె పాదాలకు గోదావరిలో స్నానాలు చేయించి పేరు తెలియని ఎర్రపూలతో పారాణి పెట్టేవాడు. పొడుగు బొట్టు, నుదుట పడే ముంగురులు, సన్నగా వణికే పెదవులు. తానూ అందగత్తెనని తెలియదు ముక్తకు. కారణం ఆమె అద్దంలో చూసుకోలేదు. కాని ఆమె సౌందర్యం, భావన, ఆరాధన, ఆమెలోని అందాలు తళుక్కుమనిపించేవి. మామూలు ప్రపంచంలో అడుగుపెట్టగానే, బావా ఈ చీర బాదా, మునసబు గారి అమ్మాయి కన్నా ఖరీదైన చీర కావాలని కొంది అమ్మ అనే మరదలి పిల్లను చూడగానే, నాకేమైనా పిచ్చా? ఆ వెలిసిపోయిన చీర, అలంకారాలే లేని ఆ గుడ్డి ముక్త అందంగా ఉండడమేమిటి నా ముఖం అనుకునేవాడు గోపి. కాని మర్నాడు మామూలే. ఆ దేవాలయ ప్రాంగణంలో ఆ పారిజాతాలు ఏరుకుని ముక్త ఒక రసాధిదేవతలాగా అనిపించేది. ఆమె ఆరాధన స్వతసిద్ధమైనది, కాని అతనందుకు తట్టుకునే స్థితిలో లేడు. నా స్వామివి నువ్వే, నేను చిన్నప్పట్నుంచి పూజించే వంశీమోహనుడివి నువ్వే గోపీ అని అతని పాదాల మీద వాలిపోయేది ముక్త. ఇదిగో ముక్త, లేనిపోనిది మనిషిలో భగవంతుణ్ణి చూడాలని ప్రయత్నం చెయ్యకు, దెబ్బతినిపోతావు. నేనే, అర్థమైందా? కొంచెం కోపంగానే అనేవాడతను. కాదు కాదు, నాకు తెలుసు. ఎన్నోసార్లు నాకు తెలియకుండానే స్వామి అడుగులు గుర్తుపట్టేదాన్ని. ఎన్నోసార్లు నా ఊహలో. అది కళ అంటారేమో. చూశానాయనను. గోపి, నువ్వెలా ఉంటావో నాకు తెలీదు, కానీ నా మనస్సు చెప్తోంది నువ్వే నా వంశీమోహనుడు అని. ఆమె చూపులేని కళ్లల్లో దివ్యదృష్టి, ఆమెలోని తేజస్సు అతణ్ణి భయపెట్టేవి. కాని ఆ క్షణాల్లో ఆమె శృంగారమూర్తిగా కనిపించేది. వంగి ఆమె పాదాలను తమకంగా ముద్దు పెట్టుకునేవాడతను. తప్పు అని అతని చేతుల్లో వాలిపోయేది ముక్త. అతడి అడుగులు పడి నలిగిన ఆ పున్నాగపూలను పూజాకుసుమాలుగా తలలో పెట్టుకునేది. అతను ఆ ఆరాధనకి ఆశ్చర్యపోయేవాడు, భయపడేవాడు ఒక్కొక్కప్పుడు. కాని ఆ ఆరాధనకి ఏమీ అనలేకపోయేవాడు. వంశీమోహనుడికి అభిషేకం చేయించేటప్పుడు, అలంకరించేటప్పుడు, హారతి పట్టేటప్పుడు ఆమెకు నిజంగా దృష్టి ఉందేమో అనిపించేది అతనికి. అంత అందంగా చేసేది ఆమె పూజ. కాని మంటపం దాటి బయటకు అడుగు పెట్టగానే గోపి మాట చేత అన్నీ ఆమెకు వంశీనాదాలే. ఆ రోజు పౌర్ణమి. గుడిలో పూజ చేసి వచ్చిందామె. పవిత్ర జలాలతో తడిసిన పూజా పుష్పంలా ఉంది. మురళితో పున్నాగ చెట్టు కానుకుని జయజయవంతి రాగం ఆలపిస్తున్నాడతను. అడుగులు తడబడుతూ ఆశ్చర్యంగా చూస్తోందామె. ఆ గుడ్డి చూపులో ఏదో వెలుతురు. గోపి, నాకు తెలుసు, నాకెప్పుడో తెలుసు, నువ్వు నా వంశీమోహనుడివే, నా దేవుడివి అని ఆరాధనతో, ఆర్తితో అతని పెదవులు తాకిన ఆ మురళిని కంటికద్దుకుని అతని చేతివేళ్లను ముద్దు పెట్టుకున్న ఆమెను చూడగానే కంట నీరు తిరిగింది అతనికి. ఒక్కొక్కసారి నేను దేవుణ్ణా అన్న అనుమానం వచ్చేది. గభాలున లేచి పారిపోయేవాడతను. మర్నాడు పట్నం వెళ్ళాడు సినిమా చూద్దామని. అక్కడ అతని స్నేహితుడు గౌతమ్ కనిపించాడు. అతను మాటల సందర్భంలో ముక్త గురించి చెప్పి, మనిషిలో దేవుణ్ణి చూసే ఈ అమ్మాయి ఏమిట్రా అని అడిగాడు. గౌతమ్ సైకియాట్రిస్ట్. అదొక ఫీలింగ్, చుట్టూ ప్రకృతి, గుడ్డితనం,
ఊహ తప్ప వేరే ఏ అనుభవాలు ఎరగదామె. ఆమె దృష్టిలో ఆమె ఊహలన్నీ నిజాలు, మనం అనుకునే సత్యాలన్నీ స్వప్నాలు. చాలా విచిత్రమైన కేసు, జాగ్రత్త అన్నాడు అతను. కొంచెం వణుకు పుట్టింది. నిజం బాబోయ్, లేనిపోని గోల, దూరంగా ఉంటేనే మంచిది అనుకున్నాడు. అతను ఊరికి రాగానే అతని భయాలకు విధే దారి చూపించింది. పౌర్ణమి రాత్రి ముక్తను, గోపిని గుడి ప్రాంగణంలో చూసిన పాలేరు ఇంట్లో చెప్పడం, మేనమామ భార్య బీద పూజారి కూతుర్ని తండ్రిని అంతం చూస్తామని బెదిరించడం, 6 లక్షల ఆస్తి ఎర చూపించి 5 వారాల్లో పెళ్లి ముహూర్తం పెట్టించడం, అన్నింటికీ కేవలం సాక్షీభూతుడయ్యాడతను. అయినా గుడ్డిది సామాన్యురాలు కాదన్నమాట. ఆహా, ఏదో అమాయకురాలనుకున్నాం, చాలా గ్రంథసాంగురాలన్నమాట అనే ఊళ్ళో జనం అల్లరి మాటలకు పరిణామాలు ఊహించుకుని భయపడ్డాడతను. ముక్త జీవితం దుఃఖభాజనమైపోయింది. పూజారి గారి కూతుర్ని నిస్సహాయతతో దుఃఖంతో కొట్టిన దెబ్బలు, ఆమె మౌనం అతడికి మరింత పిచ్చెక్కించాయి. కానీ ఆమె దేవాలయానికి వెళ్లడం మానలేదు. గంటలు గంటలు అక్కడే కూర్చుండిపోయేది. అంజయ్య అనే పిచ్చివాడు చాలా బలవంతుడు. ఎందుకో ఊరి చివర గుడి దగ్గర ఉండిపోయాడు. ఒంటరి ముక్తను ఒక దారి చేద్దామన్న దురాలోచన ఉన్న ఒకరిద్దరిని పిచ్చి కొట్టుడు కొట్టేవాడు అతను. ఊళ్ళో అల్లరి పెట్టేవాడు. అతని రక్షణ, ఆమెలోని అమాయకత్వం, పూజారి గారి మంచితనం కొన్ని రోజుల్లో అల్లరి మూకను అదుపులోకి తెచ్చాయి. ఆమె దుఃఖం, అవమర్యాద అతను ఊహించుకోగలడు. అందుకే వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్దామనుకున్నాడు. ఒకరోజు అటుగా వెళ్ళాడు. వంశీమోహనుడి పాదాల మీద దూసిపోసిన పూలమాలలా పడి దుఃఖమే ఆమెగా, ఆమె దుఃఖంగా మారి హృదయ విదారకంగా కనిపించింది. చూడలేకపోయాడతను. చీకట్లోంచి వచ్చిన మనిషికి వెలుతురు మరింత గుడ్డివాణ్ణి చేస్తుంది. బయటికి పారిపోయి పొగడ చెట్టును ఆనుకుని కూర్చున్నాడు. కన్నీరు రాలేదు. కాని గుండెల్లో ఏదో తీరని ఆవేదన. ఏదో ఉబుసుపోక బోర్ కొడుతోందని సరదాగా ప్రారంభించిన ఈ స్నేహం ఇంత కమిట్మెంట్ అవడం, దానికి తను బాధపడ్డం, గిల్టీగా ఫీల్ అవడం, ఇవన్నీ అర్థం లేనివిగా అనిపించాయి సామాన్యుడు లౌక్యుడు అయిన గోపీకి. కాలాతీతంగా కూర్చుండిపోయాడు. ఎప్పుడో మగతగా నిద్రలోకి జారిపోయాడు. కళ్ళు తెరిచేసరికి మండుటెండ. ఒళ్ళు విరుచుకుని చుట్టూ చూశాడు. ఒక్కసారిగా గుండె జలధరించింది. అతని పాదాల మీద పున్నాగపూలు, రూపుకట్టిన జ్ఞాపకాలుగా, మర్చిపోలేని సువాసనలా చుట్టూ కలియ చూశాడు. ఎక్కడన్నా ఉన్నదేమోనన్న భయంతో. కనపడలేదు ఆమె. ఎందుకిలా జరిగింది అని ఆమె నిలదీస్తే తన నిస్సహాయతను కప్పిపుచ్చుకుని రకరకాల అబద్ధాలు అల్లి కూర్చుకుని వచ్చాడు. కానీ అసలు ప్రశ్న వంటి ఆమె లేదే. ఇంక సమాధానం దేనికి? మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుకయ్యాడు. పట్నం కాపురం. బిడ్డల తండ్రయ్యాడు. ఆడదాని ఆకర్షణ బలం తెలిసిన అత్తగారు అతన్ని ఈ ఊరే రాకుండా ఏర్పాటు చేసింది. మధ్యలో 2 సార్లు ఊరుకొచ్చాడు. కానీ ఆమె గురించి తెలుసుకోవడానికి భయపడ్డాడు. అయినా వద్దనుకుంటూనే అనేకం తెలియవచ్చాయి. ఆమె ఆ వంశీమోహనుడి గుడికి అంకితమైపోయింది. ఊరివారి దృష్టిలో ఆమె ఇప్పుడు జాలిపడవలసిన బాధ్యత కాదు, తమను ఆశీర్వదించడానికి వచ్చిన దేవత. అర్థం కాలేదతనికి. చాటుగా 1-2 సార్లు చూసొచ్చాడు. అదే మనిషి, అదే రూపు, అదే గుడ్డి ఆరాధన. ఏమిటి ఆ పక్కన చిన్న పాకలో ఉంటోంది? నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేను వచ్చి వెళ్ళిపోయానని తెలిస్తే ఏడుస్తుంది పాపం. అనవసరంగా బాధ పెట్టడం దేనికి అని తను ఆమెను కలుసుకోవడానికి లేని ధైర్యానికి ముసుగు కప్పుతున్నా 20 ఏళ్లు గడిచాయి. అతని భార్య పోయింది. మర్చిపోదామన్నా మర్చిపోలేని ముక్త గుర్తుకొస్తూనే ఉంది. ఇప్పుడు అతను సంఘంలో గౌరవనీయుడు, సంపన్నుడు. ధైర్యం చేసి గుడ్డిదానికి చేయూతనిస్తే అతని పలుకుబడి మరింత పెరిగి పెద్ద మనిషి అవుతాడేమోనన్న నమ్మకం ఉంది. కానీ
అప్పట్లో గుడ్డిదైన ముక్తను ఆరాధించిన ప్రేమికుళ్ళా ఆలోచించలేకపోతున్నాడు. అతని ఓటితనం అతడి మనసుకు తెలుసు. కానీ పైకి మాత్రం నా కోసం కలవరించే ముక్తను తెచ్చుకుంటాను. పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు, ఏమంటావు అన్నాడు గౌతంతో. ఏది, అప్పుడు చెప్పిన ఆ అమ్మాయినా? ఎన్నేళ్ళైపోయింది, ఇంకా మర్చిపోలేదు. అయినా ఇప్పుడు నువ్వు రమ్మంటే వస్తుందా? వస్తుంది. నీకు తెలీదు, ఆమెకు నేనంటే ప్రాణం కొంచెం గర్వంగా అన్నాడు గోపి. అచ్చరువుపోయి చూస్తున్నాడు గౌతం. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యాశ్చర్యం ఇదే. ప్రేమను ప్రేమిస్తాడు మనిషి ప్రేమించే మనిషి కన్నా. కారణం, తను ఆరాధనీయుడైన వ్యక్తినన్న ఈగోను అది తృప్తిపరుస్తుంది కాబట్టి. చిన్నగా నిట్టూర్చి, ఆమె ఎవరో నిజంగా చూడదగ్గ వ్యక్తి అన్నాడు గౌతం. నాతో రాకూడదు అని అతన్ని కూడా తీసుకుని ఆ పల్లెటూరుకొచ్చాడు గోపి. నేను రాలేను గోపి, నా స్వామిని వదులుకొని. చూపు లేని ఆమె మామూలు మనుష్యులు చూడలేని ఏదో కాంతిని చూస్తున్నట్టు అనిపిస్తోంది గౌతంకు. వచ్చినప్పటినుంచి ఆమెను ఒక ఎక్స్పెరిమెంటులాగా చూస్తున్నాడు. ఆమె ప్రతి పనిలోనూ కదలికలోనూ ఏదో పరిపూర్ణత. ఎలా వచ్చింది మీకు? పట్నవాసపు ఆడపిల్లలకు అనుకరణతో వస్తుందేమో, కానీ ఈ కళ్ళులేని పిల్ల దేన్ని అనుకరిస్తోంది? ఎవరు నేర్పిస్తున్నారు? ప్రకృత? నాకన్నా ఆ విగ్రహం ఎక్కువా? వెటకారంగా అడిగాడు గోపి. మాట్లాడలేదామె. మరి నేనే నీ వంశీమోహరుణ్ణి అన్నావు ఒకప్పుడు, కోపంగా అన్నాడు గోపి. అతని కోపం గౌతంకి అర్థమవుతోంది. తనంతటి వాడు అడిగితే కాదంటుందా అన్న ఈగో బాధ అది. అవును, నిజమే. నువ్వు నాకు దూరమైన దగ్గర నుంచి నిన్ను మర్చిపోలేక చచ్చిపోలేక నిన్ను నా వంశీలో చూసుకోవడానికి అలవాటు పడ్డాను గోపి. ఆ తర్వాత నువ్వెప్పుడూ నాకు దూరం అనిపించలేదు. మరిప్పుడు నా దగ్గరకు రమ్మంటున్నాను కదా, రావచ్చుగా. ఇదెక్కడి గోలో అతనికి అర్థం కావటం లేదు. నవ్వుకున్నాడు గౌతం అతని పరిస్థితికి. నువ్వు లేకపోతేగా నీ దగ్గరకు రావడానికి. ఇప్పటి నా స్థితి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గోపీ. కొన్ని రోజులు నీలో వంశీని, ఆ తర్వాత నువ్వు నాకు దూరమైన తర్వాత వంశీలో నిన్ను చూసుకుంటూ బతికాను. ఆ తర్వాత నిరంతర ధ్యానంలో ఉండిపోయాను గోపి. అందరూ నాకు పిచ్చెక్కిందనుకున్నారు. ఒకరోజు కళ్ళు లేని నాకు ఏదో కాంతి కనిపించింది గోపి. ఏమీ కనిపించని నాకు ఆ రోజు నుంచి స్పర్శతో రంగులు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఈ గోదావరి గలగలలో, ఆకులో, పువ్వులో, తెల్లవార్జామున తగిలే నులువెచ్చదనంలో, సాయంకాలం వీచే చల్లని గాలిలో, నా అందెల గలగలలో, ఎక్కడ చూసినా చూపేలేని నాకు ఏదో కాంతిరేఖ వీటన్నింటి మధ్య నుంచి దూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది గోపి. ఈ అర్థం తెలియని ఆనందం, ఈ వెలుతురు వదులుకుని మళ్ళీ ఆ నీడల ప్రపంచంలోకి రమ్మనకు. ఓహ్! పారాసైకాలజీ చదివిన గౌతం ఉలిక్కిపడ్డాడు. అదేమిటి అంటే, ప్రశ్న లేని జవాబు, స్వరాలకు అందని సంగీతం, వినిపించని అనాహత శబ్దం, స్పర్శకు అందని పులకింత. ఈమె, ఈ అమాయకురాలు గుడ్డితనంతో కేవలం గడ్డిపరక విలువలేని జీవితాన్ని కేవలం ప్రేమతో పునీతం చేసి పన్నీరు చల్లిన వాడని కదంబమాలగా మార్చుకుంది. ఆమె ఆరాధన ధ్యానంగా మారింది. ఆమె నిస్సహాయత, దుఃఖం ఆమెను మదనతో మహాయోగినిగా మార్చాయా? గౌతం కళ్ళు చెమర్చాయి. పారిజాతం చెట్టుకు వేళ్లాడుతున్న భగవద్గీత శ్లోకం కన్నీటి తెరమాటున కనబడుతోంది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. కనిపించే ఈ సృష్టి మధ్య నుంచి, ఈ ముత్యాల సరానికి మణిహారానికి మధ్య నుంచి సూత్రప్రాయుడైన సర్వేశ్వరుడు కనిపించకుండా వెలుగుతూ ఉంటాడు అంటారు. చూపుకు అందని ఆ కాంతిరేఖ
కళ్ళేలేని ఈ గుడ్డిపిల్లకు అంతర్దృష్టినిచ్చిందా? కేవలం అమాయకమైన దుఃఖంతో తల్లడిల్లిన ఈమెకు ప్రేమ అంతటి శక్తినిచ్చి ఆశీర్వదించిందా? విసురుగా లేచాడు గోపి. అయితే ఇక వస్తాను. ఆలోచిస్తున్నవాడల్లా ఉలిక్కిపడ్డాడు గౌతమ్. నీతో వచ్చిన నీ స్నేహితుడికి నా నమస్కారాలు గోపి. ఉలిక్కిపడ్డారు ఇద్దరూ ఆమె మాటలకి. ఈమెకు కనిపిస్తోందా? భయపడకండి, నాకు మనుషులు కనబడరు. ఏదో కాంతి కనబడుతుంది, అలికిడి వినిపిస్తుంది. నవ్వుతూ అంది ఆమె. మౌనంగా ఆమెకు వంగి నమస్కారం చేసి, సెలవు, మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది అన్నాడు. అత్యాశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు గోపి. ఈ విద్యావంతుడెక్కడా? ఈ పల్లెటూరి గుడ్డిపిల్లెక్కడా? అర్థం కాలేదు అతనికి. మర్నాడు రైల్లో ఏదో గుడ్డిది కదా అని జాలిపడ్డాన్రా, కానీ ఏమిటో పిచ్చిదైపోయింది. ఇంకా ఏదో మాట్లాడబోయాడు గోపి. అరిచేత్తో ఆపేయ్ అన్నట్టు హెచ్చరించాడు గౌతమ్. చూడు గోపి, ఆ పిలుపులో పదును. మన దృష్టికి అందనిది, లౌక్య ప్రపంచానికి అర్థం కానివి చాలా ఉన్నాయి. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆమె ప్రేమ విలువ అదేమిటో అర్థం కాకపోయినా అమాయకంగానే దాన్ని పొందగలిగావు. ఇప్పుడు అన్నీ ఉన్నాయనుకునే మహా దురదృష్టవంతుడివి. ఆమె ఏమిటో, ఆమె విలువ ఏమిటో, నువ్వేం పోగొట్టుకున్నావో తెలియకుండానే వెనక్కొస్తున్నావు. మర్చిపో ఇంకా విషయం. చిర్రెత్తుకొచ్చింది గోపికి. నువ్వేమిట్రా అన్ని రకాల వేదాంతాలు చదివావు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేపర్స్ ప్రజెంట్ చేస్తావు, డాక్టర్వి. నువ్వు ముక్త ఏదో పెద్ద ఇదిలాగా నాలాంటి వెధవలో భగవంతుణ్ణి చూశాను అనే అమాయకురాలు. హేళనగా నవ్వుతూ అన్నాడు గోపి. నవ్వాడు గౌతమ్. అదే నీ అదృష్టం. ప్రతి మనిషిలో కనిపించని దైవత్వం ఉంటుంది. చాలా ప్రయత్నం మీద కానీ దాన్ని గుర్తించం. అది చాలా గొప్ప ప్రక్రియ. కానీ పిచ్చితల్లిలా కనబడే ముక్త నీలో నిన్ను చాలా సులభంగా చూడగలిగింది. అది నీ అదృష్టం. కానీ దాంతో కాంటాక్ట్లో ఉండే అదృష్టం నువ్వే పోగొట్టుకున్నావు. కొన్ని వేల వేదాంత గ్రంథాలు, ఎన్నో వైజ్ఞానిక విషయాలు చెప్పలేని పరిజ్ఞానం ఈ అమాయకురాలు కేవలం ఆరాధనతో, నిరంతర ధ్యానంతో పొందిందిరా. ఈ ప్రపంచంలో అన్ని మతాలు, వేదాంతాలు మనిషికి చెబుదామని ప్రయత్నించే అసలు విషయం అంతా ఆమెకు అర్థమైపోయింది. మాట్లాడలేదు గోపి. అతనికి అర్థం అవదు. రైలు కాలానికి కట్టుబడి మనుష్యులు ఏర్పరచుకున్న గమ్యానికి మానవ నిర్మితమైన శక్తితో ప్రయాణం చేస్తూనే ఉంది. కానీ ఆ ఊపులో, లయలో, వేగంలో మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. శ్లోకం వినిపిస్తూనే ఉన్నది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు రచించిన కథ ముత్యాల సరం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే
తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.